హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను వెజిటేబుల్ కిచిడీ లాగా అయితే చేశాను అనమాట. సో వెజిటేబుల్ కిచిడీ అనొచ్చు, మీరు ఆలూ రైస్ అనుకోవచ్చు, సో ఏదన్నా అనుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ వేలో అయితే చేశాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో బాగా గరం మసాలాలు బాగా యూస్ చేయకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను. సో మీరు కూడా చూసేయండి ఎలా చేశాను అనేది అయితే. సో 2 కప్స్ రైస్కి అయితే 1 కప్ ఆఫ్ శనగపప్పు అయితే తీసుకున్నాను, పచ్చెనగపప్పు. అలాగే వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటే అవి అయితే తీసుకోవచ్చు. సో నేనైతే క్యారెట్, ఆలు, మిర్చి, టమాటా అలాగే ఆనియన్ అయితే తీసుకున్నాను. సో ఆ పప్పును కూడా రైస్ కుక్కర్లో వేసేసి బియ్యము పప్పు అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. సో అది ఉడికేలోపు అయితే మనం పక్కన గ్యాస్ మీద అయితే పోపు వేసుకుంటే సరిపోతుంది. సో మీకైతే టైం కూడా ఎక్కువైతే ఏం పట్టదండి, వితిన్ 5 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. రైస్ కుక్కర్లో వేసేసి మీరైతే పని చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో తాలింపుకైతే ఓన్లీ జీలకర్ర అయితే వేసాను. ఆయిల్ వేసేసి జీలకర్ర అలాగే ఆనియన్, మిర్చి, మనం కోసుకున్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఆలు, క్యారెట్ ఇవైతే యాడ్ చేశాను, టమాటా. ఇవి కొంచెం మగ్గాక దీంట్లోకి అయితే కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేస్తే కొంచెం ముక్కలు అనేవి అయితే మెత్తపడతాయి అన్నమాట. కొంచెం తొందరగా మగ్గడానికి అయితే సాల్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ రెండు వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి. నేనైతే దీంట్లో తాలింపు గింజలని మసాలా అనేసి అయితే ఆకులు, బిర్యానీ ఆకులు ఇలాంటివి అయితే ఏమీ యూజ్ చేయట్లేదు. సో మనం డైరెక్ట్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటాం అనమాట. సో దాంట్లో ఫ్లేవర్ అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ మిరియాలు ఇవన్నీ వేస్తే ఏంటంటే పిల్లలకి మధ్యలో తగలడం వల్ల వాళ్ళు తినడం అయితే కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు. సో కొంచెం మగ్గాకైతే నేను కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. కారం కొంచెమే వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ధనియాల పౌడరు. సో అంతే అండి, అది బంద్ చేసుకొని మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా అయితే కుక్ అవుతుంది అనమాట. మీకు టైం టేకింగ్ కూడా పట్టదు. 5 మినిట్స్లో ఇవి పక్కన వేంపేసి రైస్ కుక్కర్లో వేసేసుకుంటే ఖతం అయిపోయినట్టే. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా, ఇంట్లో పేరెంట్స్ లేకుండా మనం ఎవరైనా వంట చేసుకోవాలన్నా కానీ ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. సో అలాగే గరం మసాలా పౌడర్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను అనమాట. అంతే అండి. సో మూత పెట్టేసుకుంటే మనకైతే అదైతే ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి అయితే చూసుకుంటే సరిపోతుంది. అసలు అంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ అయితే అడుగుకి వెళ్ళిపోతాయి. సో అందుకని మధ్యలో ఒకసారి 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ అయితే కిందకి వెళ్ళిపోయాయి. సో అంతే అండి, చాలా సింపుల్గా అయితే మన రైస్ అయితే రెడీ అయిపోతుంది. నేను మధ్యలో అయితే ఓపెన్ చేసి కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేశాను. సో ఫైనల్లీ మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. కిచిడీ రైస్ అనొచ్చు, వెజిటేబుల్ రైస్ అనొచ్చు. సో దీన్నైతే మనం చారుతో కానీ దేనితోనైనా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగుతో తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పెరుగుతో కానీ దేనితో ట్రై చేయండి, చారుతో కానీ చాలా బాగుంటుంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.